గలిలియలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. పెండ్లిలో ద్రాక్షారసం అయిపోగా, ద్రాక్షారసం లేదు. అమ్మా, నీకు నాకేం సంబంధం? నా సమయం ఇంకా రాలేదు అని యేసు పలికెను. ఆయన మీతో ఏమి చెప్పినా అది చేయండి అని యేసు తల్లి అయిన మరియా సేవకులతో చెప్పెను. యూదుల ఆచారం ప్రకారం అక్కడ శుద్ధీకరణకై 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. యేసు అక్కడున్న సేవకులతో, సేవకులారా, ఈ జాడీలను నిండుగా నింపండి అని వారికి చెప్పెను. అట్లే వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకుని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రం అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చును, తదుపరి అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలియలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి.